హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజలక్ష్మీస్ లైఫ్ స్టైల్ అండ్ బ్లాగ్స్. ఇవాళ మన వీడియో వచ్చేసి బోన్లెస్ చికెన్ పకోడీ. బోన్లెస్ చికెన్ పకోడీ తయారు చేయడం ముందుగా మనం ఒక హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ తీసుకొని శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకున్న చికెన్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్స్ కారం అండ్ ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు సాల్ట్ వేయాలి. సాల్ట్ అండ్ కారం అనేది మన ఇంట్లో వాళ్ళు తినే టేస్ట్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు గరం మసాలా వేయాలి. నెక్స్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్, 4 టేబుల్ స్పూన్స్ శనగపిండి వేయాలి. శనగపిండి అండ్ కార్న్ఫ్లోర్ అనేది మనం కలుపుకునే కన్సిస్టెన్సీని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ని కూడా వేయాలి. నెక్స్ట్ కాజు కూడా వేయాలి. కొంచెం కరివేపాకు, కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ చికెన్ పకోడీలో ముఖ్యమైన ఇంగ్రీడియంట్ వచ్చేసి లెమన్ అండి. లెమన్ జ్యూస్ వేస్తేనే మనకు చికెన్ పకోడీ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఒక హాఫ్ కేజీ చికెన్కి ఒక ఫుల్ లెమన్ జ్యూస్ అనేది పిండుకోవాలి. లెమన్ జ్యూస్ పిండిన తర్వాత మనం వాటర్ ఏమి యాడ్ చేయకుండా చికెన్ని బాగా కలుపుకోవాలి. చికెన్లో ఉండే వాటర్ అండ్ లెమన్ జ్యూస్తోనే మనకి థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది. నెక్స్ట్ మనం ఒక 3 to 4 అవర్స్ అనేది చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. ఓవర్ నైట్ మ్యారినేట్ చేస్తే ఇంకా టేస్ట్ బాగా వస్తుంది. మ్యారినేషన్ అయిపోయిన తర్వాత ఒకసారి మొత్తం కలబెట్టుకోవాలి. నెక్స్ట్ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్క చికెన్ పీస్ని తీసుకొని ఆయిల్లో వేయాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చికెన్ని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టేసి పైన మొత్తం ఎర్రగా ఏగుతుంది, బట్ లోపల చికెన్ పచ్చిగా ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో అయితే పైన మొత్తం క్రిస్పీగా వస్తుంది, లోపల చికెన్ బాగా ఉడుకుతుంది. చికెన్ వేసిన తర్వాత ఒక 2 to 3 మినిట్స్ వరకు కదిలించకుండా అలానే ఫ్రై చేసుకోవాలి. 2 to 3 మినిట్స్ తర్వాత చికెన్ని కలబెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి ప్రాసెస్ మొత్తం. చికెన్ బాగా ఫ్రై అయిన తర్వాత తీసుకొని సర్వింగ్ బౌల్లోకి వేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే బోన్లెస్ కాజు చికెన్ పకోడీ స్ట్రీట్ స్టైల్లో చాలా టేస్టీగా ఉంటుంది. పైన క్రిస్పీగా, లోపల చాలా మెత్తగా జ్యూసీగా ఉంటుంది చికెన్. ఈ చికెన్ని మనం లెమన్ అండ్ ఆనియన్తో సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కాజు కూడా మంచిగా ఫ్రై అయిపోయి చాలా క్రిస్పీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.